మంచిది. మనమందరం కూడా ఒక అంశాన్ని ఆలోచించబోతున్నాము. మరి పోయిన ఆదివారము మీ అందరికీ ఒక అంశాన్ని చెప్పాను. దేవుని వాగ్దానములకు షరతులు వర్తిస్తాయా అన్నది మీ అందరికీ చెప్పటం జరిగింది. ఇక ఈరోజు మనమందరం కూడా మరొక అంశాన్ని నేర్చుకోబోతున్నాము. అదే వాగ్దానములు ఇవి కూడానా, అవి మనకు కూడానా అనే అంశాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, వాగ్దానములు ఇవి కూడానా, అవి మనకు కూడానా అన్న అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. బైబిల్లో ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో, బైబిల్ గ్రంథంలో ఎన్నైతే ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి అని మనమందరం కూడా చదువుకుంటాము. ఈ మాట ఎక్కడుందో బైబిల్లో నుండి మనమందరం కూడా చూడగలిగితే దయచేసి అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అపోస్తులుల కార్యములు 2వ కొరంథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎన్నైతే బైబిల్ గ్రంథములో వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి, అవును అన్నట్టుగానే ఉన్నాయి. ఇంతకీ వాగ్దానము అన్న పదాన్ని మనం విడదీస్తే, వాగ్దానము అన్న పదాన్ని మనం విడదీస్తే వాక్కు ప్లస్ దానము, వాక్కు ప్లస్ దానము. దానము అంటే ఫ్రీగా ఇచ్చేదాన్ని దానము అంటారు, అంతేనమ్మా? ఫ్రీగా ఇచ్చేదాన్ని ఏమంటారు? దానము అంటారు. మరి మీరు వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఫ్రీగా తీసుకుంటున్నారా, ఏమన్నా కానికేసి తీసుకుంటున్నారా అమ్మా? మీరు కానుకేసే తీసుకుంటారు. కానీ వాగ్దానము అంటే దాని అర్థం ఏంటంటే వాక్య దానము, వాక్య దానము. దేవుడు ఈ వాక్యాన్ని మనకు దానముగా ఫ్రీగా దేవుడు మనకిచ్చాడు. అయితే మనము బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు జాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి పేరు ఏంటంటే జాన్, మరొక వ్యక్తి పేరు ఏంటంటే డాన్. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వాగ్దానాలు తీశారు. ఇప్పుడు జాన్ అనే వ్యక్తికి ఏం వాగ్దానం వచ్చిందంటే, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్న వాగ్దానం వచ్చింది. ఇప్పుడు డాన్ అనే వ్యక్తి కూడా వాగ్దానం తీసుకున్నాడు. అతనికి ఏమనే వాగ్దానం వచ్చిందంటే, ఈ పంట పొలాలు సమృద్ధిగా పండును అనే వాగ్దానం వచ్చింది. ఓకేనమ్మా? జాన్కి ఏమొచ్చింది? నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను వచ్చింది. ఇదిగో ఈ డాన్కి ఏమొచ్చిందంటే, నీ పొలం పంట సమృద్ధిగా పండును అనే వాగ్దానాలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత డాన్ ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు, అనారోగ్యం వచ్చేసింది డానుకు. ఇప్పుడు డాన్ ఏం చేయాలి? ఒకవేళ ప్రార్థన చేసుకుందామంటే ఆయనకు వచ్చిన వాగ్దానం ఏంటండి? నాకు వచ్చిన వాగ్దానము నీ పొలము పంట సమృద్ధిగా పండును అనే వాగ్దానం వచ్చింది. ఇప్పుడు జాన్కి ఏం వాగ్దానం వచ్చింది? నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అనే వాగ్దానం వచ్చింది కనుక ఇప్పుడు నేను ఏం చేయకూడదు? ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయకూడదు? నన్ను స్వస్థపరచు దేవా నేను ప్రార్థన చేయకూడదు. ఎందుకు? ఈ సంవత్సరం అంతా నాకు ఏం వాగ్దానం వచ్చింది? నీ పంట పొలాలు సమృద్ధిగా పండును అని. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తామో ఒక నష్టం ఏంటంటే బైబిల్కు దూరం అవుతాము. రెండో నష్టం ఏంటంటే ఇది నాకు సంబంధించిన వాగ్దానము కాదు అని మనము దేవునికి దూరం అవుతాము.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథములో ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఒక వ్యక్తికి 92 సంవత్సరాలండి. ఇప్పుడు ఆ వ్యక్తి వాగ్దానం చేశాడు. వాగ్దానం తీస్తే ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే, మీదటికి ఈ కాలమున నీకు కుమారుని ఇవ్వబోతున్నాను అని వాగ్దానం వచ్చింది. ఎన్ని సంవత్సరాల వయసులో? ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలున్నారు, మనవాళ్ళు ఉన్నారు, ముని మనవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం వాగ్దానం వచ్చింది? మీదటికి ఈ కాలమున నీకు నేను సంతానాన్ని ఇస్తాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఇలాంటివి వాగ్దానాలు తీసుకోవటం వల్ల బైబిలుకు, దేవునికి మనము దూరం అవుతున్నాము. దేవుని నామాన్ని మనము అవమానానికి గురి చేస్తున్నాం. మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక సంఘంలో 500 మంది అనుకుందామా. ఇప్పుడు ఈ 500 మంది వాగ్దానాలు తీస్తే 500 మందిలో ఒక ఆమెకి ఏమొచ్చిందంటే, నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అనే వాగ్దానం వచ్చింది అనుకుందాం. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మిగిలిన వారికి పుట్టరన్న దాని అర్థం? మిగిలిన వారికి పుట్టరన్న దాని అర్థం అంటే ఇక నాకే వచ్చింది కనుక నాకే పుడతారు, మిగిలిన సంఘంలో ఎవరికి పుట్టరు అని దాని అర్థమా? ఇలా మనము ఆలోచన చేయగలిగితే, ఈ వాగ్దానాలు మనము తీసుకోగలిగితే, ఇదిగోనండి ఇలా బైబిల్కు దూరం అవుతున్నాము. తర్వాత దేవుని నామాన్ని అవమానానికి గురి చేస్తున్నాము. కాబట్టి దేవుడు వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో మరి బైబిల్ గ్రంథంలో మనమందరం కూడా చూడగలిగితే, దేవుడు మనతో 2 విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకటి ఎలా మాట్లాడతాడు అంటే, మనము బైబిల్ చదవటం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవది, సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి ఈ వాగ్దానాలు ఎవరికి సంబంధించినవి? ఇవి వాగ్దానాలు మనకు వర్తిస్తాయా? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మన టైటిల్ ఏంటంటే, వాగ్దానములు ఇవి కూడానా, అవి మనకు కూడానా అన్నది ఆలోచిస్తున్నాము. ఇక ఇవి ఎవరివో మీరు అందరూ కూడా చూడగలిగితే, రోమా పత్రిక, దయచేసి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వీరు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే, అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారికి 2 కుమారులు, ఒక ఆయన పేరు ఏశావు, యాకోబు. ఆ యాకోబు గారికి 12 మంది కుమారులు. ఆ 12 మంది యాకోబు గారి గర్భవాసము నుంచి వచ్చిన ఈ 12 మంది సంతానం ఎవరైతే ఉన్నారో వారే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచాధారములను, వాగ్దానములను వీరివి. చాలామంది ఏమనుకుంటారు అంటే, వాగ్దానములు అవి ఇశ్రాయేలీలకు చెందినవే. ఎందుకంటే ఇక్కడ ఏమనుందండి, వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీలవి. అయితే అవి మనకు చెందినవి కాదు అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో క్రైస్తవులకు సంబంధించిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఒక ఇశ్రాయేలుకు సంబంధించినవే కాదండి, బైబిల్ గ్రంథంలో క్రైస్తవులకు సంబంధించిన వాగ్దానములు కూడా ఉన్నాయి పాత నిబంధనలో. ఎక్కడున్నాయో ఇక ఒక్కొక్కటి దయచేసి మనము చూడగలిగితే, యెహోషువ గ్రంథము, అందరూ కూడా తీయండమ్మా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని వాగ్దానం మనం చూస్తున్నాం. ఏం వాగ్దానం అమ్మేది? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇప్పుడు ఇది ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? యెహోషువ గారికి చెబుతున్నాడు. యెహోషువ గారు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఎవరమ్మ యెహోషువ గారు? ఇశ్రాయేలు. అయితే ఇప్పుడు ఈ వాగ్దానము మనకు వర్తిస్తుందా, వర్తించదా? చెప్పాలమ్మా మీరు. ఈ వాగ్దానము
మనకు వర్తిస్తుందా, వర్తించదా? ఇంతకు అక్కడ ఏమనుంది? అక్కడ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ వాగ్దానం మనకు వర్తిస్తుందా, వర్తించదా? ఈ వాగ్దానము క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడు వర్తిస్తుంది అంటే చిన్న కండిషన్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇది పాత నిబంధనలో చూశారు కదా. ఇక క్రొత్త నిబంధనకు మీరు రాగలిగితే, క్రొత్త నిబంధన ప్రకటన హెబ్రీ పత్రిక, ముందుగా హెబ్రీ పత్రిక అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుంటాము. 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అక్కడ ఏమని ఉందంటే 5వ వచనంలో, ఆ 5వ వచనంలోనే ఏమనుందంటే 5వ వచనంలో కింద చూడండి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఇదే మాట ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నాం మనము? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుకున్నాం. అదే మాట ఇక్కడ, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. అంటే పాత నిబంధనలో ఉన్న ఆ వాగ్దానము మనకు కూడా వర్తిస్తుంది. మరి మనకు వర్తించాలి అంటే కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు దేవుడు నిన్ను ఎన్నడూ విడవకుండా, దేవుడు నిన్ను ఎన్నడూ ఎడబాయకుండా ఉండాలి అంటే ఏంటండి కండిషన్ అంటే పైన చెబుతున్నాడు 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏమంటున్నాడమ్మా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అప్పుడు ఈ వాగ్దానం అనేది మనకు వర్తిస్తుంది. ఏ వాగ్దానమో? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను. అంటే దేవుడు మనల్ని విడవకూడదు, మనల్ని ఎడబాయకూడదు అంటే మనకేముండాలి అంటున్నాడు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. తృప్తి కలిగిన జీవితం చాలా మంచిది. మనకేమైతే ఉంటాయో వాటితోనే మనం ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి, మనము సంపన్న స్థితిలో బ్రతక నేర్చుకోవాలి, లేమి స్థితిలో కూడా మనము బ్రతక నేర్చుకోవాలి. డబ్బున్నప్పుడు బ్రతక నేర్చుకోవాలి, డబ్బులు లేనప్పుడు ఏ స్థితిలోనైనా మనము బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఈ వాగ్దానము పాత నిబంధనలో కనబడుతుంది, క్రొత్త నిబంధనలో కనబడుతుంది. అయితే కండిషన్స్ అప్లై అవుతాయి అంటున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక మరొక వాగ్దానము మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో ఒక వాగ్దానం ఉందండి. కీర్తనలు 121వ కీర్తన, మనందరికీ తెలిసి మాట. 121వ కీర్తనలో 8వ వచనంలో అక్కడ ఏమనుంటుందంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇప్పుడు ఇది ఎవరికి చెబుతున్నాడు? ఈ వాగ్దానం ఎవరికి సంబంధించిందండి? ఇశ్రాయేలుకి సంబంధించింది. ఇప్పుడు ఇది కేవలం ఇశ్రాయేలుకి సంబంధించిందేనా? మనకు కూడా వర్తిస్తుందా అమ్మా? ఇప్పుడు ఇశ్రాయేలీలే ప్రయాణం చేస్తున్నారు, మనం చేయటం లేదా ప్రయాణం? అదే 3వ వచనంలో కూడా ఏమన్నాడో చూడండి, ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనకడు. అంటే ఒక ఇశ్రాయేలీలనే కాపాడుకుంటూ ఆయన కొనకటం లేదా? మనల్ని కూడా కాపాడుకుంటూ ఆయన కొనకక నిద్రపోకుండా మనల్ని కాపాడటం లేదా? అంటే ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి సంబంధించింది? అటు ఇశ్రాయేలులకు సంబంధించింది, అలాగే క్రైస్తవులకు కూడా సంబంధించింది. ఏ వాగ్దానము అంటే, ఇంకా ఇశ్రాయేల్ని అనుకుంటామేమో అని 4వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మరి ఎప్పుడు కాపాడుతాడు?
ఎప్పుడు కాపాడతాడు? ఎప్పుడు కాపాడతాడు అంటే మనము పాపము చెయ్యకుండా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. ఏ వాగ్దానం అన్న తీసుకోండి, బైబిల్ గ్రంథంలో కండిషన్స్ అనేటివి తప్పకుండా అప్లై అవుతాయి. కండిషన్స్ లేకుండా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆయన అంటున్నాడు, నిన్ను నేను కాపాడాలి అంటే ఇదిగో పాపము లేనివాడిగా బ్రతుకు. ఒకరోజు షడ్రక్, మెషక్, అబెద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు ఏమన్నారు అంటే, ఓ నెబుకద్నెజరు, రాజును పేరు పెట్టి, ఓ నెబుకద్నెజరు, ఇదిగో నీవు సిద్ధపరిచిన ఈ అగ్నిగుండానికి మేము భయపడటం లేదు కానీ ఇదిగో మేము మాత్రము నీ ప్రతిమను మ్రొక్కము. ఏదో మేము బతికిపోవడానికి నీవు సిద్ధపరిచిన ఈ యొక్క అగ్నిగుండానికి మేము భయపడము. అప్పుడు దేవుని కొరకు బ్రతికారు, పాపము చేయకుండా బ్రతికారు గనకనే అగ్నిగుండములో వేసిన వారి తల వెంట్రుకలు కాలిపోలేదు అని మనం ఎవరైతే వాళ్ళని వేసిన వాళ్ళు చనిపోయారు, కానీ అందులో పడిన వారు మాత్రము చనిపోలేదు. అంత గొప్ప కాపుదల దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు కూడా మనం ఎటన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్న వాడిని, నన్ను బట్టి ఇదిగో వీళ్ళు కాపాడబడాలి, అంత గొప్పగా మనం బ్రతకాలి. నన్ను బట్టి ఈ ఇందులో కూర్చున్న వాళ్ళందరూ కూడా నన్ను బట్టి కాపాడబడాలి, అంత గొప్పగా దేవుని కొరకు నేను బ్రతకాలి. అందుకే అంటున్నాడు, ఇది మొదలుకొని నీ రాకపోకలేందు నిన్ను దేవుడు కాపాడాలి అన్నా, ఇదిగో ఆయన కొనుకక నిద్రపోకుండా మనల్ని కాపాడాలి అన్నా, ఆయన అంటున్నాడు, నా కొరకు నువ్వు బ్రతికితే నిన్ను నేను కాపాడుతాను. ఎక్కడైనా మనల్ని కాపాడుతాడు. ఇది రెండవదైతే. ఇక మూడవది కూడా మనమందరం కూడా దయచేసి చూసుకోగలిగితే, మూడో వాగ్దానం కూడా బైబిల్ గ్రంథంలో మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి సంఖ్యాకాండము 6వ అధ్యాయము మనమందరం కూడా దయచేసి 24వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 24వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఏమనుందమ్మా? యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇప్పుడు ఇది ఎవరికి చెబుతున్నాడు? సంఖ్యాకాండం అంటే ఇశ్రాయేలుకి చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఇశ్రాయేలుకే చెబుతున్నాడా, మనకేమైనా చెబుతున్నాడా? ఇది మనకేమైనా క్రైస్తవులకు వర్తిస్తుందా అని మనం చూడగలిగితే, ఇప్పుడు మనకి ఈ ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నామో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అన్న వాగ్దానం ఏదైతే ఉందో అది మనకు కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుందో మొదటి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. అక్కడేమనుంది? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇక్కడేమంటున్నాడు? ఈ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. అంటే ఇప్పుడు ఆశీర్వాదాలకు వారసురాలుగా మీరు మారాలి అంటే చిన్న కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఏంటది? కంటిన్యూ మనం చేయగలిగితే, గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. ఎప్పుడైతే మీరు ఇది చేయగలుగుతారో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదములకు మీరు వారసులవుతారు. ఎప్పుడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మనము చేయకుండా ఉన్నప్పుడు మీరు ఆశీర్వాదములకు కారకులవుతారు, వారసులవుతారు. అందుకే
పాత నిబంధనలో ఉన్న కొన్ని వాగ్దానాలు అవి క్రైస్తవులకు కూడా కొన్ని వర్తిస్తాయి. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో యూనివర్సల్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే ప్రపంచం అంతటికి సంబంధించిన వాగ్దానం ఉంది. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇది దేనికి సంబంధించిందంటే ప్రపంచం అంతటికి సంబంధించిన వాగ్దానం. ఇక రెండవది, ఒక జనాంగముతోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటది? అబ్రహాముతో అన్నాడు, నేను నీ 4వ తరం వారికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. అది ఎవరికి అన్నాడు? అది ఒక జనాంగం. ఏ జనాంగం అది? ఇశ్రాయేలీలకు నేను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇది ఒక జనాంగముతో చేసిన వాగ్దానము. అలాగే వ్యక్తులతో చేసిన వాగ్దానాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు యూదా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అతని గురించి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఏంటా ప్రవచనం? వాని జీవిత దినములు తక్కువగునుగాక, వాని బిడ్డలు భిక్షమెత్తుదురుగాక. ఈ వాగ్దానం ఇది మనకు వర్తించేది కాదు. ఇది ఎవరికి వర్తించేది? అది కేవలము ఇస్కరియోతు యూదాకు మాత్రమే వర్తించే వాగ్దానము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏదో ఒక వాగ్దానం తీసుకొని ఇక ఇదే ఈ సంవత్సరం అంతా ఇక ఇదే అని అన్న మైండ్తో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నాకు సంబంధించినవే. ఇవన్నీ కూడా నాకు సంబంధించినవే. అందుకే మనం చదువుకున్నాము, వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఏ వాగ్దానమైనా మనలో ఫుల్ఫిల్ కావాలి అన్న, నెరవేర్చబడాలి అన్న చిన్న కండిషన్స్ అనేటివి అప్లై అవుతాయి. కాబట్టి వాగ్దానములు ఇవి కూడానా? అవి మనకు కూడానా? పాత నిబంధనలో ఉన్నాయి కూడా మనకు కొన్ని వర్తిస్తాయి. ఇది ఒక సందర్భం అయితే, ఇక మరొక సందర్భంలోనికి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఇంకొకటి ఏంటంటేనండి, మరొక సందర్భం ఏంటంటే